ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం జనవరి మాసం 19వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి పంచమి జనవరి 18వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 5:30 నుండి జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:31 వరకు. తదుపరి తిథి బహుళపక్షం షష్ఠి జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:31 నుండి జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:58 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని జనవరి 18వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:51 నుండి జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 5:30 వరకు. తదుపరి నక్షత్రం హస్త జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 5:30 నుండి జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:30 వరకు. కరణం తైతుల జనవరి 18వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:26 నుండి జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:31 వరకు. గరజి జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:31 నుండి అదే రోజు రాత్రి 8:42 వరకు. పణజి జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:42 నుండి జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:59 వరకు. వారము ఆదివారము. సూర్యోదయము ఉదయం 6:53 సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయము జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:47 చంద్రాస్తమయము జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10:54 రాహుకాలం సాయంత్రం 4:36 నుండి 6 గంటల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:26 నుండి 1:50 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుండి 5:15 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 2:57 నుండి 4:45 వరకు. అభిజిత్ ముహూర్తాల మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు. అమృతకాలము ఉదయం 9:29 నుండి 11:16 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. సూర్యరాశి మకర రాశి. జన్మరాశి చంద్రుడు కన్యారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు కుటుంబంలో వివాదాస్పద విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో ఇతరులను జోక్యం చేసుకునివ్వకండి. అసూయతో ఎవరైనా ఈరోజు మీ గురించి ప్రతికూల విషయాలను వ్యాప్తి చేయవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకుని సమస్యలను సులభంగా పరిష్కరించుకునేటందుకై ప్రయత్నించండి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకోండి మరియు అనుభవజ్ఞులను మార్గదర్శకత్వంగా తీసుకోండి. వ్యక్తిగత ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీ లగేజ్తో పాటు కొన్ని విలువైన వస్తువులు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ సమయం అనుకూలంగా లేనందువలన కొన్ని ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ సోదరులు ఈరోజు మీకు కొంత బాధ కలిగించవచ్చు. అయితే వారి మాటల ద్వారా లేదా వారి క్రియల ద్వారా ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి వలన ఈరోజు మీకు శుభవార్తలు అందుతాయి. మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావడం వలన మీకున్న సమస్యలు కొన్ని తొలగిపోయి ఆర్థిక పరంగా మంచి వార్తలను అందుకుంటారు. ఈరోజు పాత స్నేహితులను కూడా కలుసుకునే అవకాశం ఉంది. కార్యాలయంలో పనిచేసేవారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు కొన్ని కొత్త పనులను కూడా ప్రారంభించవచ్చు. విజయాన్ని పొందే అవకాశాలు కనపడుతున్నాయి. దృఢమైన మనోబలంతో మరియు పూర్తి విశ్వాసంతో మీరు ఏ పనినైనా చేయగలరు. ఇంతకుముందు మీరు చేసిన కొంత కృషి వలన ఇప్పుడు మీకు ఫలితం లభిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఈరోజు కలవడం వలన లాభదాయకమైన కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. స్నేహితులు మరియు బంధువుల నుండి కూడా పూర్తి మద్దతును పొందుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల సహాయాన్ని పొందుతారు. అసంపూర్తిగా ఉన్న పనులను ఈరోజు పునః ప్రారంభించేటందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది. వ్యాపారంలో మీతో కలిసి పనిచేసే వ్యక్తులతో సమన్వయం చేసుకోవడంలో మీకు కొంత ఇబ్బంది ఉండవచ్చు. వ్యాపారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా వివాహం ఆలస్యమైనట్లయితే బంధువుల్లో ఒకరి సహాయంతో దాన్ని ఏర్పాటు చేయగలరు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఏదైనా చట్టపరమైన విషయంలో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు సంతానం కోసం కొంత ఖర్చు చేసే అవకాశాలైతే ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఈ రాశి వారికి కొన్ని సౌకర్యాలు పెరుగుతాయి. సంతోషాల కోసం మరియు ఆనందాల కోసం కొంత పెద్ద మొత్తాన్ని మీరు ఈరోజు ఖర్చు చేస్తారు. తండ్రి మరియు పితృ ఆస్తుల నుండి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ తండ్రి గారి ప్రవర్తన కూడా ఈరోజు మీ పట్ల బాగుంటుంది. డబ్బు విషయంలో కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఏదైనా ఒక యాత్రకు ప్లాన్ చేసుకుంటారు. అది కూడా మీకు ప్రయోజనకరంగానే ఉంటుంది.
కుటుంబం నుండి మద్దతును పొందుతారు మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మీకు లాభదాయకంగా ఉంటుంది. చలి మరియు వేడి కారణంగా శరీరంలో వాపు వస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ సమస్యలు కూడా రావచ్చు. వీలైతే ఆయుర్వేద మందులు వాడేటందుకే ప్రయత్నించండి. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు తమ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది. చేసే పనితో పాటు కుటుంబాన్ని సైతం చక్కగా చూసుకోవడం వలన ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రమకు తగిన మంచి ఫలితాలను పొందుతారు. దీనివలన మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. పెద్దలను గౌరవించడం వలన వారి ఆశీర్వాదాలు మరియు మద్దతు మీకు లభిస్తాయి. ప్రేమ సంబంధాలలో ఉన్న వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఉండవచ్చు. నియంత్రణ మరియు చట్టపరమైన సమస్యలు వ్యాపారవేత్తలకు సమస్యలను సృష్టిస్తాయి. అందుకే జాగ్రత్తగా వ్యాపారం చేయాల్సి ఉంటుంది. వ్యాపారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడికి సంబంధించిన విషయాలలో చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలను తీసుకోండి. ఈరోజు క్రీడాకారులకు మరియు కళాకారులకు మంచి రోజుగా ఉంది. ఎందుకంటే వారు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని ఈరోజు పొందుతారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు మరియు వారి మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆదివారం నాడు ప్రయాణాదులకు పడమర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈరోజు ఉత్తర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిళ్ళి లేదా తమలపాకు నములుతూ వెళితే ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.